ఫ్లోరా శ్రేష్ఠ సంజన గారు కూర్చున్నప్పుడు ఇమాన్యుల్ చెప్తాడు, స్కిట్ చెప్పండి ఫ్లోరా గారికి అని చెప్తారు. ఒక స్కిట్ ఏదో వేశారనమాట. స్కిట్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా జరిగిందనమాట. దీంట్లో మన రాము రాథోడు అని చెప్పి చిన్నపిల్లలాగా బాగా యాక్ట్ చేశాడు. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు చూడండి, ఖచ్చితంగా మీకు ఆ స్కిట్ అయితే కనుక నచ్చుతుంది. ప్రియా గారు బాగా చేశారు. దాని తర్వాత మన శ్రీజ అయితే ఎరక్కొట్టేసింది వాయిస్తో, గెటప్తో అయితే కనుక. దాని తర్వాత డీమాన్ పవన్, అసలు ఇంకా ఇమాన్యుల్ గురించి మనం చెప్పాలా. స్కిట్ అంటేనే ఇమాన్యుల్ అంటే స్కిట్ అన్నట్టుగా సూపర్ డైరెక్షన్ ఇచ్చారు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, దీంట్లో ఈ స్కిట్కి కొంచెం మనకి నిన్న ఆల్రెడీ ఎస్టర్డే మనం డిస్కస్ చేసాము. డే 4 అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది. సో దాంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్, దాని తర్వాత మెయిన్ బిగ్ బాస్ 9లో ఫస్ట్ వీక్ క్యాప్టెన్సీగా మన సంజన గారు అయితే గెలవడం జరిగిందనమాట. సో ఆ టాస్క్ అనేది మన ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. సో ఆ ప్రీవియస్ వీడియోస్కి ఎవరైనా చూడకపోతే కనుక మన వీడియోస్ అనేది చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయకండి. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. మన వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. సో ఇంకా టాపిక్లోకి వచ్చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈరోజు అయితే కనుక మనకి డే 5 అనేది కౌంట్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ వీక్ ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే ఉంది. మా టీవీ వాళ్ళు కూడా అఫీషియల్గా సో చెప్పడం జరిగిందనమాట. సో ఈసారి అయితే కనుక ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. అంటే ఇంటర్వ్యూ ఇన్ ద సెన్స్ మనకి ఏంటంటే రివ్యూస్, లోపల హౌస్లో ఎలా ఉంది ఏంటంటే రివ్యూ చేయడానికి మన శివాజీ గారిని అయితే ఎంచుకోవడం జరిగిందనమాట, నాగార్జున గారు. సో డే 5 టాపిక్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సంజన గారు అయితే కనుక హౌస్ కెప్టెన్ అయ్యారు కదా. సో ఆవిడైతే చెప్పడం ఏం చెప్తున్నారంటే, సంజన గారు అక్కడ ఉన్న చెఫ్తో, అంటే మన భరణి గారు అని తనుజ గారు ఉన్నారు కదా. సో ఆవిడకి చెప్తుందనమాట, ఏమని, చట్నీ చేయండి అందరికీ, ఈవినింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సరిపోతుందని ఆవిడ చెప్తున్నారనమాట. సో లేకపోతే కనుక అందరూ తింటారు కదా, కొంచెంతో పోతుంది అని చెప్పారు. ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా అదే సరిపోతుందని చెప్పడం జరిగింది అనమాట చెఫ్ తనుజ గారి భరణి గారికి. సో ప్రియా గారు ఇలా చెప్తారు, వెజిటేబుల్స్ చాలా తక్కువ ఉన్నాయి, సో మనకి ఎప్పుడు రేషన్ ఇస్తారో తెలియదు. సో తర్వాత కూడా ఫ్యూ డేస్, అంటే ఈ 3 డేస్ వరకు మనకి రేషన్ రావాలి కదా, సరిపోతుందో లేదో అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగిందనమాట. ఎవరో ప్రియా గారు, ఎందుకంటే కుకింగ్ ఇన్ఛార్జ్ కదా ఆవిడ. సో ఆ పాయింట్ అనేది మనం నోట్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ప్రియా గారు చెప్తారు, సో ఇన్ని కర్రీస్ అంటే ప్రిపేర్ చేయడానికి అవ్వదు, ప్లాన్ చేద్దాం అన్నట్టుగా చెప్తారనమాట ఎవరు, మన కెప్టెన్ గారితో అనమాట. అండ్ మనీష్ కూడా అక్కడే ఉంటారు. సో తను కూడా చెప్తారనమాట, ఎందుకంటే రేషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు, సో ఎక్స్పెక్ట్ చేయలేము అన్నట్టుగా తను కూడా చెప్తారు, సేమ్ ప్రియా అలాగే. సో ఎందుకంటే తను అక్కడ పెడతాను అని అన్నట్టుగా చెప్పారనమాట. ఎవరు, మనీష్ గారు అన్నారంట. సో రాముతో కూడా, సో బర్నీ గారు ఏం చేస్తున్నారు ఈ విషయం రాము గారితో చెప్తున్నారనమాట. అండ్ ఇమాన్యుల్ కూడా అప్పుడు ఆ టైంలో అక్కడే ఉన్నారు. సో అవును బ్రదర్, తను ఉన్నాడు, అతను స్టాండ్లో ఉండడం మంచిది కదా, అంతా కలిస్తే బాగుంటుందని అన్నట్టుగా అన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనీష్ గారు మాట్లాడితే పడతాడు అనుకుంటాడేమో అని బర్నీతో అన్నాడంట. అర్థమైనా నేను చెప్పింది. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ ఫుడ్ ప్రిపరేషన్ వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్ 4 డేస్ మనం ఉన్నాం కదా, అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే లాస్ట్ 4 డేస్ ఆల్రెడీ ఫుడ్ సెక్షన్లో ఉన్నారు కదా మనీష్ గారు వీళ్ళు. సో వాళ్ళకి ఒక థాట్ వస్తుందని ఆయన అన్న, అంటే ఏం కర్రీస్ చేయాలి, ఏం చేస్తే ప్లాన్ బాగుంటుందని ఆయనకి ఆల్రెడీ తెలుసు కదా. సో సంజన గారు కూడా చెప్తారనమాట, బ్రేక్ఫాస్ట్కి దోశను మింటూ చట్నీ కర్రీ చేయండి అన్నట్టుగా చెప్తారనమాట. సో దాని తర్వాత భరణి అండ్ ఇమాన్యుల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఒక రూమ్లో భరణి గారు మాస్క్ మ్యాన్ హరీష్కి గుడ్ మార్నింగ్ చెప్తే ఆయన రెస్పాండ్ అవ్వలేదంట. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సండే నాగార్జున గారు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు గురు, నువ్వెవరో నాకు తెలుసు, 2-3 రోజులు కలిసి ఉన్నావు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తే సార్ నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పాలి కానివ్వండి, అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను నిన్ను చూడలేదు, నువ్వు నాకు తెలియదు అన్నట్టుగా సో అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఆ యాటిట్యూడ్ అనేది చూపించాడు అక్కడ ఆయన మాస్క్ మ్యాన్ హరీష్ గారు. సో అది కరెక్ట్ కాదు. భరణి గారు అవన్నీ మర్చిపోయి గుడ్ మార్నింగ్ బ్రదర్ అన్నట్టుగా చెప్పారనమాట. సో గుడ్ మార్నింగ్ చెప్తే ఏమైంది, నువ్వు ఏమైనా ఉంటే టాస్క్లో చూపించుకో, అంతలే కానివ్వండి ఇలా హౌస్లో చూపించకూడదు కదా. సో అది ఒక పాయింట్, రెస్పాండ్ అవ్వదని భరణి గారు అన్నారు కదా. దాని తర్వాత ప్రియా అండ్ హరీష్ డిస్కస్ చేసుకున్నారనమాట.
తనుజ గారు ఉన్నారు కదా, తను అంటుంది ఇమ్ముతో సపోర్ట్గా లేరు అని డిస్కస్ చేస్తుంది అనమాట. సో హరీష్ గారు దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట మాస్క్ మ్యాన్ హరీష్ గారు. సో కామనర్స్ సెలబ్రిటీస్ వేరు వేరు చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి రితు చౌదరితో మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు కొంచెం డిస్కస్ చేస్తారనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ ఏం చేస్తున్నాడంటే అక్కడ వాళ్ళ దగ్గర ఒక మాట, ఇక్కడ వాళ్ళ దగ్గర ఒక మాట, ఇక్కడ వాళ్ళ దగ్గర ఒక మాట. సో ఒక మాట అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే తను ఏం చేస్తున్నాడంటే ఒక విత్తనాన్ని ఒకళ్ళ దగ్గర వేసుకుంటా వెళ్తున్నాడు. సో రేపు ఏమవుతుందంటే ఆ విత్తనం పెరిగి కాయ అయ్యిద్ది, ఆ కాయని మనోడు తింటాడు అనమాట. అలాంటి మనిషి హరీష్ గారు. మాస్క్ మ్యాన్ ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ ఫెల్లో, ఆయన చాలా అడ్వాన్స్డ్ బ్రెయిన్ ఉన్న వ్యక్తి అనమాట. అతను సైలెంట్గా ఉంటున్నాడు అనుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు అసలు ఆయన బిగ్ బాస్ హౌస్లో ఎటువంటి ఆహారం తీసుకోవట్లేదు. అలా అని చెప్పి ఆయనే ఓన్గా ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్తే మన సంజన గారికి కెప్టెన్ గారికి బిగ్ బాస్ గారు వార్నింగ్ ఇచ్చారు. అది కూడా కమింగ్ డిస్కస్ చేద్దాం. ఫ్లోరా గారు అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్లోరా గారు హాట్ వాటర్ తాగదామని చెప్పి 2 గ్లాసులు తీసుకెళ్తారు. ఎందుకంటే ఆవిడ వాష్రూమ్స్ వాటి దగ్గరే పాపం ఆవిడకి టైం అంతా అక్కడే సరిపోతుంది, క్లీనింగ్ సెక్షన్లో అంతా చూసుకోవడం. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే ఆ 2 హాట్ గ్లాసుల యొక్క వాటర్ మన సంజన గారు దొరికిందే సందని చెప్పి ఎక్కడ గొడవ పెట్టుకుందని చెప్పి చూస్తూ ఉంటుంది కదా, ఆవిడైతే పొలమని తాగేసేసారంట. సో ఒక చోట స్ట్రక్ అయితే ముందుకి పోలేం, ఓకేనా, ఒక చోట స్ట్రక్ అయితే ముందుకి పోలేం, ఒకేలా ఉండడం అని చెప్తూ భరణి గారు పాపం తనుజ గారితో చెప్తున్నారనమాట. శ్రీజ అండ్ ఎమ్మెలో ఒక చోట కూర్చొని ఉంటారు. శ్రీజ చెప్తుంది ఎవరి గురించి, మనీష్ గారి గురించి. తనంటది నాగేం నాదే, తన మాట వినను అని చెప్పి అన్నట్టుగా హాల్లో కూర్చున్నప్పుడు డిస్కస్ చేసుకుంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. సంజన గారు బిగ్ బాస్ కెప్టెన్ కదా, ఆవిడ శ్రీజ అండ్ మనీష్ ఒక రూమ్లో కూర్చొని ఉంటారు. సో ఆ రూమ్లో కూర్చొని ఉండగా ఇప్పుడు నేను చెప్పేది ఏమవుతుందంటే చూడండి, డిస్కస్ చేస్తారు దాని గురించే. హరీష్ గారు ఇలా అంటారనమాట, ప్లీజ్ డోంట్ టెల్ లైక్ దట్ వర్డ్స్ రిలేటెడ్ కాన్సిక్వెన్సెస్. ఈ మాట గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, కాన్సిక్వెన్సెస్ మెన్షన్ శ్రీజ. సో కాన్సిక్వెన్సెస్ అని ఆవిడ ఎందుకు అన్నారు? కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు. అంటే మీరు నన్ను బెదిరిస్తున్నారా? మేమందరం మీ ఆధీనంలో పనిచేయాలా? మీరు ఎంత బిగ్ బాస్ కెప్టెన్ అయితే కనుక మన పవన్ కళ్యాణ్ కూడా బాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు ఈవిడి మీద. శ్రీజ కూడా, ప్రియా కూడా, మాస్క్ మ్యాన్ హరీష్, వీళ్ళందరూ మర్యాద మనీష్, వీళ్ళు 5 కెప్టెన్ ఆవిడ సంజన గారు అయిన దగ్గర నుంచి వాళ్ళందరూ ఓర్చుకోలేకపోతున్నారండి. ట్రూత్ ఇది, నేను చెప్తాను నిజమన్నమాట. సో ఆవిడైతే ఓర్చుకోలేకపోతున్నారు. ఇదంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత మన ప్రియా ఉంది కదా, ప్రియా ఏం చేస్తుందంటే క్యాప్టెన్ రూమ్లోకి ఎంటర్ అయిపోద్ది. మన పవన్ కళ్యాణ్ అక్కడ హాల్లో నుంచొని కాపలా ఉంటాడనమాట. సో తను ఏం చేస్తాడంటే మాస్క్ మ్యాన్ అనీష్ అని పీకే వాళ్ళ పవన్ కళ్యాణ్ తనకి హెల్ప్ చేస్తారనమాట. లోపలికి వెళ్ళిపోయి చాక్లెట్స్ అన్నీ దొంగతనంగా తీసుకొచ్చేస్తారు. ఎవరు? ప్రియాను శ్రీజ ఇద్దరు అనమాట. ఓకేనా, తనుజ గారు రూమ్లోకి వెళ్ళిపోయి ఆ చాక్లెట్స్ అన్ని తీసుకుని వాళ్ళ రూమ్లో వాళ్ళు పెట్టేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే తనుజ గారు మన కెప్టెన్స్ రూమ్ ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళిపోవడానికి పవన్ కళ్యాణ్ కొంచెం ఆట పట్టిస్తాడనమాట. తనుజ గారేమో పవన్ నేను వెళ్తాను అని చెప్పి కొంచెం వాళ్ళిద్దరు కొంచెం ఫన్నీగా చేసుకుంటారనమాట. అది అక్కడ అయిపోయింది. అలా తనుజ గారేమో బాత్రూమ్స్ అన్నీ చెక్ చేసింది. ప్రియా వచ్చి పీకేని పట్టుకుంది. సో హ్యాండ్ గట్టిగా తనుజ క్యాప్టెన్ రూమ్ నుంచి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇలా రూమ్ దగ్గర అతను ఉంచినాడు, ఇలా ఒకేసారి ఇలా వెళ్ళిపోయినట్టు తనుజ పవన్ కళ్యాణ్ని కొంచెం డాష్ ఇచ్చేలా జరిగిందనమాట. ఇక్కడ బిగ్ బాస్ రూమ్లో ఇంకోటి ఏం జరిగిందంటే థమ్స్ అప్ బాటిల్ అనేది మిస్ అయిందని, థమ్స్ అప్ బాటిల్ మిస్ అయిందో అని అనుకోవాలన్నమాట.
థమ్స్అప్ బాటిల్ మిస్ అయిందని చెప్పి పెద్ద డిస్కషన్ చేశారు. డీమాన్ పవన్ కూడా చెప్పాడు, నాకు తెలియదు, నేను తెలియదండి, కెప్టెన్తో అలా అంటారనమాట. ఎందుకంటే అక్కడ డీమాన్ పవన్ ఉంటే ఆ టైంలో ఖచ్చితంగా మన సంజన గారు ఆలోచించకుండా ఎవరుంటే వాళ్ళని వీడు తీసారా అన్నట్టుగా ఆవిడ చెప్తుంది కదా. సో అలాగే అనమాట. సో డీమాన్ పవన్కి మంచి సెట్టింగ్ ఉంది అనగానే రితు బాగా కోపంగా వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే కెప్టెన్ అక్కడ ఎవరెవరు ఉంటారంటే రితు, డీమాన్ పవన్ వాళ్ళిద్దరు ఉంటారనమాట. తను ఏం చదువుతుందంటే డీమాన్ పవన్కి రితుకి సెట్టింగ్ బాగా కుదిరింది. తను ఏంటంటే తెలుగు మాట్లాడడం రాదు కదా, ఏది పడితే అది మాట్లాడతానే ఉంటుంది అనమాట. ఎదుటోళ్ళు ఏం అర్థం చేసుకుంటారని చెప్పి కూడా ఆవిడ పాపం ఆలోచించట్లా. మన సంజన కెప్టెన్ మేడం గారు, రాజమాత గారు ఒక మాట చెప్తారనమాట అక్కడ కూర్చొని. మనీష్ గారేమో అనకొండ అంట, అంటే కొంచెం బిగ్ పర్సనాలిటీ, మైండ్ థింకింగ్ కదా. ఫ్లోరా ఏమో బ్యాడ్ మంకీ. ఫ్లోరా గారిని పాపం ఎప్పుడు కించపరిచే మాట్లాడుతున్నారు ఆవిడ. ఎమ్ము ఏమో పెద్ద ఎలిఫెంట్. అరే నువ్వు ఎలిఫెంట్విరా అని అంటాడు. ఇమాన్యుయల్ అంటారు, ఎందుకు మేడం, ఎందుకు అమ్మ, నిన్న నా గేమ్ చూసి అలా అనుకున్నావా అమ్మ, అవునా అమ్మ అన్నట్టుగా చెప్తారనమాట. చాలా కామెడీగా అనిపించింది నాకైతే కనుక. అండ్ ఇమ్ము లాజిక్గా ఆలోచించి ఒక మాట అంటారనమాట, మేడం మీరు డియర్ మేడం, చాలా షార్ప్ మేడం, మీరు పరిగెత్తారు అన్నట్టుగా. అంటే నువ్వు డియర్ అంటే ఏంది, దుప్పి ఏంటంటే మరి సింహం ఎవడో, దాని తర్వాత పులి ఎవడో, అంటే పులి అనలా ఆవిడని, పులి అనలా సింహం అనలా, ఏది అనలా, డీర్ అన్నాడు అనమాట ఆయన. డీర్ అంటే దుప్పి పరిగెత్తిద్ది కానీ దొరికిపోద్ది కదా. మరి ఆ లైన్ ఎవరో చూడాలా, ఆ కింగ్ ఎవరో, కింగ్ ఆఫ్ ది జంగిల్ ఎవరో చూడాలి, మనం చూద్దాం. ఇక్కడ ఇంకో చోట ఏంటంటే తర్వాత మన హరీష్ అండ్ ఫ్లోరా గారు ఒక ప్లాన్ వేస్తున్నారు అనమాట. ఎలా అయినా సంజన గారిని కోపం తెప్పించాలి, ఆవిడని రిట్రీట్ చేయాలా. వీళ్ళు ఏ ఉద్దేశంలో, ఎందుకంటే ఫ్లోరా గారికి ఆయన పడదు కదా, హరీష్ గారు కూడా సంజన గారికి పడదు. సో ఆల్రెడీ క్లాషెస్ ఉన్నాయి అలాగో. సో వాళ్ళిద్దరు గొడవ పెట్టేస్తే ఒక పని అయిపోయా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మేకప్ కిట్ కానీ, ఐలాషెస్ కానీ ఇలాంటివన్నీ తీసేస్తే ఆవిడ ఖచ్చితంగా సీరియస్ అవుతుంది కదా, మేకప్కి సంబంధించింది కదా. లేడీస్కి మేకప్ చాలా ఇంపార్టెంట్, మనకు తెలిసింది కదా అంతా. సో అక్కడ టాపిక్ అనేది డిస్కస్ జరిగింది. దాని తర్వాత మనీష్ ఆస్క్ టు ఇది మనకి టాపిక్ ఓకే. సో తర్వాత మనకేంటంటే కెప్టెన్ టాస్క్ హరీష్, ఎస్, ఈ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. దీనికన్నా కొంచెం ముందు వెనక చెప్తాను. హరీష్ ఒక చోట కూర్చొని ఒక మాట చెప్తాడు, నేను పవన్ కళ్యాణ్కి ఎంచుకున్నాను కదా. సో తను అనుకున్నాడంట ఏవైతే ఈ రాడ్స్ ఉన్నాయో వెనక్కి విసిరేయాలి. సో ఆ టాపిక్ అని అనుకున్నారంట. బట్ ఆ టాపిక్ కాదు కదా, టాస్క్ ఆడింది. సో టాస్క్ ఆడినప్పుడు మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు పవన్ కళ్యాణ్ని అంటే ఆపోజిట్లోనే ఉన్నారు కదా. సో అతను చూస్తా ఈ గేమ్ మారింది, నువ్వు ఇటు వచ్చేసి మధ్యలో ఉంటే అటు సైడ్ బై సైడ్ జరగడానికి బాగుంటుంది కదా అని చెప్పి అన్నట్టుగా చెప్పారనమాట. సో తర్వాత గేమ్ సడన్గా మారేసరికి ప్లాన్ మిస్ అయింది కదా. సో అతను స్కిప్ అయింది. లేకపోతే యాక్చువల్గా ఆలోచిస్తే ఫ్లోరా సైనికి చెప్తా ఉంటాడు అనమాట ఈ స్టోరీ అంతా. ఇప్పుడు హౌస్లో పిచ్చోళ్ళు ఎవరు లేరు కదా, పాపం ఆవిడ పిచ్చిదని మనం చెప్పకూడదు. సో యాజ్ ఏ ఉన్నవాళ్ళు కంటెంటెంట్గా చూసుకుంటే వాళ్ళ పరంగా తను కొంచెం వీక్ అని చెప్పి తన బాధలు, దాని తర్వాత తన ప్రయోగాలు, తన రియాక్షన్స్ అని ఆవిడ మీద చెప్తున్నారు అనమాట. రియాక్షన్స్ కాదు, తన మైండ్లో ఉన్నదంతా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. ప్లాన్ మిస్ అయింది, యాక్చువల్గా అయితే నేను కెప్టెన్ అవ్వాల్సిందని చెప్పి అన్నట్టుగా చెప్పాడు అనమాట. దాని తర్వాత ఇమాన్యుయల్ ఒక మాట అన్నాడు. ఎవరిని? మన మాస్క్ మ్యాన్ హరీష్ గారిని. ఏమని? గుండు అంకుల్. ఆ గుండు అంకుల్ అనే వర్డ్ ఆయన చాలా డెప్త్గా తీసుకున్నాడు అన్నమాట, చాలా సీరియస్గా తీసుకున్నాడు ఆయన ఆ గుండు అంకుల్ అన్న మాట. సో అదే టాపిక్ వచ్చినప్పుడు ఫ్లోరా సైనితో ఆయన డిస్కస్ చేస్తున్నాడు అనమాట. హరీష్ సంజన మాట్లాడుకునేటప్పుడు ఒక మాట అన్నాడు, అబ్బా అసలు నా మైండ్లో పోయింది, దేని గురించి అంటే చెప్తాను ఇప్పుడు. అది ఏంటి అంటే సంజన గారు మనీష్తో చాలా జాగ్రత్త అంట. సంజన అంటది, అసలు నేను అందరితో జాగ్రత్తగా ఉంటాను
అని చెప్పి ఆవిడ బ్రిలియన్స్ కదా, అలా చెప్తుంది అనమాట. మళ్ళీ హరీష్ అంటాడు, శ్రీజ మీద కోపం ఉంది నైట్ జరిగిన గేమ్ గురించి అంటున్నాడు. సో ఇవన్నీ మామూలే. ఫుడ్ సెక్షన్కి వచ్చేసేసి ఫుడ్ సెక్షన్స్కి ఫ్లోరాను ఇమాన్యుయల్, ఫ్లోరా, భరణి, శ్రేష్ఠ, తనుజ, రాము, సుమన్ ఒక చోట కూర్చుంటారు. అందరూ కలిసి అక్కడ ఒక చోట కూర్చున్నప్పుడు రాముకి ఏదో రిలేటెడ్ లాగా హెల్ప్ చేస్తూ అంటాడు అనమాట. సో అలా ఒక చాపి జరిగింది. అందరూ బాగా నవ్వుకుంటూ అలా భోజనం చేస్తూ ఉంటారనమాట. సో అలా భోజనం చేస్తూ ఉండగా రితు అడిగిద్ది అనమాట, ఇలా ఉంది ఫుడ్ అని చెప్తే చాలా అంటే చాలా బాగుంది అంటాడు అనమాట. అలా అందరు కలిసి తింటున్నారు కదా భోజనం. సో అలా అందరు కలిసి తిన్నప్పుడు ఫుడ్ ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్పి తనకి చెప్తుంది అనమాట. సో అలా చాలా అంటే చాలా బాగుంది అనుకున్నప్పుడు రాము అంటాడు, ఇలాంటివి చాలా ఉన్నాయి దాచామని చెప్పి తన కామెడీగా అంటాడు అనమాట. సో బర్నీ కూడా అంటాడు, పవన్ని ఎందుకు మిస్ అవ్వటం లేదు అంటాడు. సో శ్రేష్ఠ అండ్ పవన్ అంటే సో అక్కడితో అయిపోయింది. తనుజ అంటది, నీకు తెలీదు పవన్ అంటే అంటది. అక్కడితో టాపిక్ అనేది అలా మనకి స్లోగా నడుస్తూ ఉంటాయి. దాని తర్వాత హరీష్ కిచెన్లోకి ఎంటర్ అయ్యాడు అనమాట. కిచెన్లోకి ఎంటర్ అయిపోయి తన ఎగ్గుతో ఏదో ప్రిపేర్ చేస్తూ ఒక మాట అంటాడు, ఇది గుడ్డు కొట్టే పద్ధతి అని చెప్పి ఆ మాట అంటాడు. ఆ మాట మైండ్లో పెట్టుకోండి. ఎవరిని ఉద్దేశించి అన్నాడో అసలు నాకైతే క్లారిటీగా అర్థం కాలేదు. అసలు ఎందుకు అన్నాడో కూడా నాకు అర్థం కాల. సో అతను లోపలికి వచ్చేసి అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. సో ఏం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు, 2 గుడ్లు పక్కన కొట్టేసుకుని రైస్ వేసుకొని, అంటే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు ఆయన. ఫ్రైడ్ రైస్ చేసుకొని 2 ఫ్రూట్స్ అవన్నీ కోసుకొని తిందామని చెప్పి అలా కూర్చుంటాడు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్స్ వస్తుంది. సంజన గారు ఫుడ్ సెక్షన్ రిలేటెడ్గా మాస్క్ మ్యాన్ హరీష్ గారు తనంతటా తానే ఆహారం చేసుకొని తింటున్నాడు, ఇది మీకు ఓకేనా అని చెప్తే క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాడు అన్నమాట. ఇంకేముంది, సంజన గారికి తడిసి మోపిడైపోయి చెమటలంతా కారైపోయి, అమ్మో బాబోయ్ బిగ్ బాస్ నాకు టాస్క్ ఇచ్చేసాడు, అమ్మో ఇంకేముంది అసలు నేను బిగ్ బాస్ హౌస్లో నుంచి వెళ్ళిపోతాను అన్నట్టుగా ఫీలింగ్ ఇచ్చేసి ఆవిడ ఏదో ఫీల్ అయిపోతాయి. ఇంకా అసలు ఫ్లోరా గారు అయితే అసలు వాష్రూమ్ దగ్గర నుంచే కదలట్లా. అది అక్కడితో అయిపోయింది. దాని తర్వాత సంజన గారు ఏమో బయటకు వస్తారు. దాని తర్వాత ఆవిడ కొంచెం ఫ్రైడ్ రైస్ తిని చాలా బాగుందని చెప్తుంది ఆవిడ. హరీష్ ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు, సంజన అక్కడ కూర్చొని మొత్తం అప్డేట్ చేస్తుంది అనమాట. అడుగుతుంది ఎందుకు ఇలా చేస్తానని చెప్పి, ఎందుకంటే అలా చేస్తే ఎవరికైనా యాజ్ కెప్టెన్సీగా అనిపిస్తుంది కదా. సో అక్కడితో అది ఖతం అయింది. దాని తర్వాత భరణి గారు అడుగుతారనమాట, ఇండివిజువల్గా ఒపీనియన్స్ ఏంటి అని చెప్పి అందరూ ఒక చోట కూర్చున్నప్పుడు ఎవరేంటి వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి, మనస్పర్ధాలు ఏంటి, ఎవరెవరిని లైక్ చేస్తున్నారు, ఎవరెవరిని డిస్లైక్ చేస్తున్నారు ఏంటని చెప్పి తెలుసుకోవడానికి ఆయన కూడా అడిగాను అనమాట. ఇంకా సో అలా అదే చెప్పుకున్నప్పుడు నేను ఆల్రెడీ గుడ్ మార్నింగ్ అని చెప్పాను. మార్నింగ్ మనోడు అసలు రెస్పాండ్ అవ్వలేదు, మాస్క్ మ్యాన్ హరీష్ అంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు ఏంటని చెప్పి మళ్ళీ అదే సేమ్ టాపిక్ అక్కడ డిస్కస్ చేశాడు. ఇంకా అక్కడ అంటే ఏం చెప్తారంటే పార్ట్ ఆఫ్ ది గేమ్ కదన్న, పార్ట్ ఆఫ్ ది గేమ్ అంటే గేమ్ అంటే తక్కువ కదా, సూపర్వైజర్ అడిగితే అడగాల, ఎవరో ప్రియా, అందరూ ఆలోచించి ఒక మాట చెప్పండి అంటారనమాట. బిగ్ బాస్ని కూడా హరీష్ తన ఫుడ్ తనే ప్రిపేర్ చేసుకుంటూ అది మీకు ఓకేనా బిగ్ బాస్ అప్పుడు అడుగుతారు. నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను కదా దీనికి ముందు ప్రీవియస్ టాపిక్లో. సో అలా అనమాట. సో దీంతో పాటుగా అంటే దీని తర్వాత ఇంకేం జరిగిందంటే మీకు ఓకేనా అన్నట్టుగా ఈ సేస్ మళ్ళీ రిపీట్ అవ్వదు అని చెప్పి సంజన గారు రిక్వెస్ట్గా సింపుల్గా కొంచెం చెప్పేస్తుంది ఆవిడ. తను చేసుకుంది కూడా తినకుండా పాపం సంజన మీకు మాట అంటే హరీష్ అప్పుడు ఏం చెప్తారంటే, సంజన గారు మీకు మాట రాకూడదు కదా, నేను తినను, మీకు మాట వస్తుంది నా వల్ల, నాకు అది ఇష్టం లేదని చెప్పి ఆయన అక్కడ పెట్టేస్తాడు అనమాట. సంజన అంటది అందరూ నా మాట వినాలి అంటది. సో పవన్ అంటాడు మీకు ఎప్పుడు అర్థమైంది, ఇప్పుడు క్లారిటీగా వచ్చిందా అంటాడు. సో అంటే ఆ పవన్కి ఏంటంటే ముందు నుంచే సంజన గారి మీద కోపం ఉంది. ఎందుకంటే టాస్క్ రిలేటెడ్ కూడా
ఆవిడ పవన్ని కెప్టెన్సీ టాస్క్లో టార్గెట్ చేసింది కదా, అంతా మైండ్లో పెట్టుకున్నాడు ముందు నుంచే. సో ఇంకో విషయం ఏంటంటే, దాని తర్వాత ఇమాన్యుయల్ అంటాడు తనకి అనుగుణంగా మార్చుకోవాలి, ఇలా చేస్తాడని చెప్పి మన హరీష్ గారు, మాస్క్ మ్యాన్ హరీష్ గురించి చెప్తాడనమాట. ఓవెన్లో పెట్టి ఇవ్వండి, సో తనతో కొంచెం తింటాడు అన్నట్టుగా అక్కడ చెప్పుకొస్తాడంట. ఈ డే 5 అయితే కనుక ఇలా రన్ అయింది. సో ఇంకా మెయిన్ టాస్క్ ఈరోజు అయితే కనుక టాస్క్ ఏం పడలేదు, జరగలేదు. ఎందుకంటే కనుక మనకి హైదరాబాద్లో ఫుల్ ఆఫ్ రెయిన్స్ అనేది పడుతున్నాయి. దానివల్ల మేబీ నేను అనుకోవడం ఈరోజు టాస్క్ అయితే పెట్టలేదని అనుకుంటున్నాను. ఇంకా ఇంట్రెస్టింగ్గా టాస్క్ నేను ఈవినింగ్ చూసింది ఏంటి అంటే, ఈ ఫుడ్ గురించే చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో కూడా దూరంగా ఉంది ఎవరంటే మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్, దాని తర్వాత ఫ్లోరా, ఓకేనా, ఫ్లోరా సైని గారు. వీళ్ళు కొంచెం స్కిట్కి చాలా అంటే దూరం ఉన్నారు. వీళ్ళు ఎవరిలో కలవట్లా, నేను దూరంగా ఉంటా. ఇప్పుడు ఫ్లోరా సైనికి అంత యాటిట్యూడ్ పనికిరాదు కదా. ఆవిడ ఏంటంటే అందరిలో కలవట్లా, ఏదన్నా స్ట్రాటజీ గట్టి గేమ్ పెడితే ఏం చేస్తున్నా ఆవిడ ఆడలేదు. సో అది కూడా మైండ్లో పెట్టుకోవాలా. దాని తర్వాత ఇలా అందరూ ఒక చోట కూర్చున్నారనమాట. హరీష్ చెప్తారు ఏమని, సమ్ మిస్టేక్స్ వాట్ ఇట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్. ఎవరిని? సంజన గారిని. సో ఎందుకంటే సంజన గారిని ఇక్కడ ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారంటే, ఫ్లోరా సైని గారిని ఈవిడ రిజెక్ట్ చేస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్ను, ఎందుకంటే లాండ్రీ ఇన్ఛార్జ్ పవన్ కళ్యాణే కదా. సో అక్కడ ఓనర్గా రిలేటెడ్గా హరీష్ పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి సంజన గారిని అలా అయినా కన్విన్స్ చేసి ఒప్పించాలి, ఫ్లోరా గారిని వీళ్ళిద్దరిని కలపాలని చెప్పి వాళ్ళు చాలా అంటే ట్రై చేస్తారు. సంజన గారు నో అంటే నో అంటారు అనమాట. సో అలా జరిగిందనమాట. ఆవిడ చాలా కూల్గా ఆన్సర్ ఇస్తారనమాట ప్రతిదానికి. మన సంజన గారు చాలా గ్రేట్, ఆవిడకు నమస్కారం. అసలు ఆ టాపిక్ వస్తే కనుక ప్రియా హరీష్తో చెప్తుంది ఇచ్చేద్దాం ఫ్లోరాకి అంటారనమాట. దాని తర్వాత వీళ్ళందరూ కూర్చొని కామనర్స్ ఒకచోటే మాటలు చెప్పుకుంటూ ఉంటారనమాట. డీమాన్ ప్రియాకి గొడవ అయ్యింది. ఫైనల్గా అయితే కనుక జరగాల్సింది జరిగిపోయింది. బిగ్ బాస్లో ఏదైతే జరగకూడదు అనుకున్నాకనో అదే జరిగింది. మగజాతి ఆణిముత్యం ఎడవకూడదరా బాబు అనుకున్నాం. మనోడు డీమాన్ పవన్ ఎమోషన్ వెళ్ళిపోయాడు, ఏడ్ చేశాడు. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఎమ్ము బ్రదర్ ఒక మాట అంటాడు ఎవరితో, మన డీమాన్ పవన్తో, ఎందుకు బ్రదర్ ఏడుస్తున్నావు, ఏడవకూడదు, దట్ ఈజ్ ద వీక్నెస్ పాయింట్. చూసేవాళ్ళకు కూడా ఏదో రకంగా టాలరేట్ అవుతుంది, ఆడియన్స్ కూడా ఏడవకూడదు. నువ్వు ఏదైనా ఉంటే స్ట్రెంత్ పెంచుకొని గేమ్లో చూపించుకో. ఇప్పుడు ఏడిస్తే ఏమవుద్ది? సో నేను అనుకోవడం ఏంటంటే, ఇది కరెక్ట్ అని అనుకోను. ప్రియాకి డీమాన్ పవన్కి కొంచెం ఏదైనా ఫ్రెండ్షిప్ రిలేటెడ్గా కొంచెం దగ్గరే ఉంటారు. సో వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి ఒక 2-3 రోజులు అయితే వాళ్ళు కలిసేస్తారు. బట్ ప్రియా కూడా అంత యాటిట్యూడ్గా మాట్లాడకూడదు. నాకైతే కలిసిన అసలు ప్రియా మాటలకి నాకు సుర్రెక్కిపోతుంది అనమాట. సో తను అంత యాటిట్యూడ్ చూపించకూడదు. ఏమో చేశారా, తిన్నారా, అయితేలే కానీలే, ఏంటి అంత నెగ్లిజెన్సీగా ఆ మాట తీరు అనేది పొలైట్గా ఉండాలి. ఆవిడ ఒక డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో మనం చెప్పాల్సినంత ఎస్సిటీ అయితే కాదు. సో కొంచెం పొలైట్గా మాట్లాడే విధానం ఆవిడ కొంచెం పద్ధతిగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రిమైనింగ్స్ పర్సన్స్ ఎలా మాట్లాడుతున్నారు, అంత నెగ్లిజెన్సీగా అనుకున్నాంలే చేసాంలే అన్నట్టుగా మాట్లాడుతున్నారు కాదు కదా. సో అవతల వ్యక్తితో నువ్వు ఎలా మాట్లాడతావో దాన్ని బట్టే ఇటుపక్క ఉన్న వ్యక్తి కూడా నీకు ఆన్సర్ చేస్తారు. దట్ ఈస్ ద పాయింట్, దట్ ఈస్ ద థింగ్. అది దేంట్లో అయినా సరే ఇది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. యోగా చేసుకుంది అంట. సో ఏదో వాళ్ళు శ్రీజాకి డిమాండ్ పవన్ ప్రియాకి చిన్న క్లాషింగ్స్ వచ్చి, ఎందుకంటే ఆ టాపిక్ జరిగేటప్పుడు శ్రీజ డిమాండ్ పవర్ దగ్గరే ఉంది. సో ఏదో కామెడీగా అందరిలో వదిలేరు అని చెప్పి నేను కామెడీగా అనేది తీసుకోలేను. కామెడీగా అంటే నేను వేసేవాడిని, నేను కాదనుకున్నాను తను అవునని చెప్పి స్టాండ్గా తీసుకుందని చెప్పి నేను పిచ్చోడినా ముందు నేను తుమ్మా తుసరి తుపి కానీ అవ్వాలా అని చెప్పి అన్నట్టుగా మాట్లాడాడు అనమాట డిమాన్ పవన్. తను ఏడ్చాడు, నాకు హట్టింగ్ అనిపించింది. ఇంకా ఇమాన్యుయల్ బ్రదర్ అంతా వెళ్ళేసరికి తను ఇంకా హక్ చేసుకొని ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. అది వీళ్ళిద్దరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకుంటారు. ఎందుకంటే కనుక ప్రియా యొక్క మెంటాలిటీ అలాంటిది అని చెప్పి నాకు అనిపిస్తుంది. డిమాన్ పవన్ చాలా ఎక్సలెంట్ పర్సన్,
ప్రియాతో పోల్చుకుంటే డీమాన్ పవన్ పర్ఫెక్ట్. అదే నా ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. సో నా ఒపీనియన్ నేను చెప్తాను. దాని తర్వాత ప్రియా చెప్తుంది డీమాన్ పవన్తో, ఒకేలా నాదే ప్రాబ్లం ఉంటుంది, ఏదో నాదే ప్రాబ్లం వదిలే లైట్ తీసుకున్నట్టుగా చెప్తుంది అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రీతు చౌదరి ఉన్న చోట ఉండకుండా డిమాండ్ పవన్ పిలిపించి ప్రియా ముందు కూర్చోబెడతా అనమాట. సో పిలిపించిన వాళ్ళు పద్ధతిగా మాట్లాడాలా. అవునులే బ్రో నాదే తప్పు, మళ్ళీ డిమాండ్ పవన్ లేనప్పుడు మాట్లాడతా వాడే చేసాడులే, సారీ వాడే కాదు అన్నీ ఎందుకు చూసినోడు పిచ్చోడు అనడానికి ఇలాంటి మాటలు ఎందుకు చెప్పు ప్రియాకి. సో నేను అందుకనే ప్రియా అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. చూడడానికి పర్సన్ బాగానే ఉంటుంది, అంత యాటిట్యూడ్గా చూపించకూడదు కదా వర్డ్స్. శ్రీజాకి కూడా ఇదే యాటిట్యూడ్ ఉంది. ఆ యాటిట్యూడ్ తగ్గించుకుంటేనే ఫర్దర్గా హౌస్లో సర్వే అవ్వగలరు. ఈ యాటిట్యూడ్ చూపించకుండా పర్ఫెక్ట్గా ఆడుతుంది నాకు తెలిసి డీమాన్ పవన్ మంచిగా ఆడుతున్నాడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అయితే కనుక అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఎవరి మీద కోపపడుతూ అందరికీ దగ్గర అవుతున్నాడు, అందరినీ దగ్గర తీసుకుంటున్నాడు. కొన్ని చోట హట్స్ జరుగుతున్నాయి. అది ఓకేనా. ఇమాన్యుయల్ బ్రో కూడా చెప్తాడు అనమాట డీమాన్ పవన్ దగ్గర చేసుకుని, ఎందుకు బ్రో ఇవన్నీ వదిలేసి నువ్వు పట్టించుకోమాక, కొంచెం మంచిగా ఆడితే నీకు స్ట్రెంత్ ఉంది ఆల్రెడీ అని చెప్పి తన మీద పాజిటివ్ టాక్ ఉంది బిగ్ బాస్ హౌస్లో. ఓకేనా. అది ఫ్రెండ్స్, ఈరోజైతే కనుక డే 5 యొక్క టాపిక్స్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. మనకి ఛానల్ సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియోకి లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.